చేయండి. సూర్య ఎంత బాగున్నాడు. అరే ఎంత బాగున్నాడు. సూర్య ఉన్నాడు కదా. సూర్య ఎంత బాగున్నాడు. వావ్ సూర్య, అప్పుడే చాలా పెద్దవాడు అయిపోయావు. వావ్ సూర్య, చాలా సూపర్ గా ఉన్నావు. నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. ఏంటి, గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఎంత సూర్య చాలా పెద్దవాడైపోయాడు. చాలా బాగున్నాడు. ఎంత పెద్దవాడైపోయాడు. నిజంగా చాలా క్యూట్ గా ఉన్నాడు. ఇదేం బాగలేదు జయంతి. ఆల్రెడీ రిజర్వ్డ్ అయ్యాక మాకు చూపిస్తావా? అన్యాయం. పిల్ల కుదరకపోతే నేనే చేసుకుంటా. ఏంటమ్మా ఇదంతా? మన శామ్ని మన సొసైటీకి పరిచయం చేసే పార్టీ. వినపడిందా? పార్టీ. పార్టీనా? నాయనమ్మకి నేను నా రూమ్ లో ఉంటాను. అలా కుదరదు. నువ్వు ఇక్కడ ఉండాల్సిందే బాబు. నేనెందుకమ్మా ఇక్కడ? కిట్టి పట్టి ఆడవాడదు కదా, నేనేం చెయ్యాలి ఇక్కడ ఉండి? ఏవి అడక్కు, నేను చెప్పినట్టు చెయ్యి. ఏంటి అడక్కు? నేను వెళ్తున్నా. ఎక్కడికి? ఇదంతా నీకోసమే. వాట్? లేడీస్ కిట్టి పట్టి నా కోసం? ఎందుకు ఎందుకు నేనంటే నీకు ఇంత కసి? ఇప్పుడు నీకు ఇక్కడ ఏం కష్టం వచ్చిందమ్మా? నో, నా వల్ల కాదు. వీళ్ళ మాటలు. ఇప్పటి వరకు నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ అని అడుగుతున్నారు? ఓ అంతేనా? అంతేకాదు, ఎవరూ లేరని చెప్తే నీతో కూడా చెప్పుకోలేని కమెంట్స్ చేస్తున్నారు. సూర్య, నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా. గో 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 వెళ్ళు నాన్న. సూర్య గో 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 ఫ్రెష్ అప్ అండ్ కమ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయే సర్వవిఘ్నాపశాంతయే దేవీం వాజమజనయంత దేవాస్తాం విశ్వరూపాం పదవో వదంతి సానో మంత్రేషు మూర్ధ్యందుహానాధీనుర్వాకస్మానుపతిష్ఠతయతు. ఏదో గందరగోళంగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఏదో హడావుడిగా ఉంది బాబాయ్, నేను మళ్ళీ వస్తా. నువ్వు సరైన టైంకి వచ్చావరా. నువ్వెక్కడికి వెళ్ళటానికి లేదు. అప్పుడే ఏమైంది? ఇంకా సేపట్లో హీరోయిన్ ఎంట్రీ. హీరో లేకపోతే ఎలారా? అదిరింది సొక్క. చెప్పులు శ్రీ వరలక్ష్మీ దేవతా పూజా మహోత్సవ నిర్విఘ్న మహాగణపతి పూజ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృణ్వన్నోదవిచ్ఛేదసాదనం శ్రీ మహాగణపతయే నమః. ఓం నమస్తే లోకజననీ నమస్తే విష్ణువల్లభే పాహిమాన్ భక్తవరదే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. విష్ణుస్త్వాం రక్షతు చక్రమూర్ధిం ధనుఃపూర్వం శక్తిర్దక్షిణ అపరంగదోచీనందగోదస్తరే. అమెరికా నవ్వు, కోడల నవ్వు, ఏది ఎందుకు రాదే? అంతగా
దాచుకోవాలని ఉంటే మమ్మల్ని పిలవడం ఎందుకు, ఊరించడం ఎందుకు? అవును కమ్ ఆన్. మీ అమెరికా కోడల్ని చూడాలి. పిలు జయంతి. చూడాలి. పిలవాలి. మీ అమెరికా కోడల్ని పిలవాలి. పిలవాలి. మంగళీర్యం మధుర్యమాగం సమేత పశ్యత సౌభాగ్యదస్తం విపరే లిల్లీ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః శ్రీ వరలక్ష్మీదేవి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సూపర్ గా రెడీ అయ్యో. ఎవరు రెడీ చేశారు? బాగుంది. ఇంతకీ శామ్ ఏది? అందినంత పుచ్చుకో పాలు కళ్ళ పిల్లదానా తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు
చుట్టుకో కోటి వన్నెలున్నదానా అందమంతా ఇచ్చుకో అందినంతా పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదానా నేను కూడా అలాగే గ్లామర్ గా తయారవుతా. నన్ను చూస్తూ కూడా అందరూ అలాగే అనుకోవాలి. ఇలా చిన్నపిల్లలాగా ఉండకూడదు. నేను ఇప్పుడు కాలేజ్లో చదువుతున్నాను. క్యూట్ గా కాదు, స్వీట్ గా తయారవ్వాలి. తయారవుతాను. చాలా చాలా గ్లామర్ గా తయారవుతాను. పద్మావతి వదిన దాసేబోధ సమస్త దేవ వనితాం లోకైక దీపాంకుర పద్మావతి వదిన ఒకసారి ఇలా రా. స్వాం త్రైలోక్ష కుటుంబినీం సరసుజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి. శామ్ రా. వదిన, నేను లైఫ్ లో ఎప్పుడూ పేరెంటానికి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం. నేను ఓకేనా? ఇలా పేరెంటానికి రావచ్చా? ఎందుకు రాకూడదు? నువ్వు చాలా చక్కగా ఉన్నావు. నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నువ్వు అమెరికా అమ్మాయి అంటే ఎవరు నమ్మరు తెలుసా? థ్యాంక్స్ వదిన, యు ఆర్ సో స్వీట్. పంతులు గారు, మంత్రాలు గట్టిగా చదవండి. అలాగేనమ్మా. బాలార్కగోడి ప్రతివాంత్రనేత్రాం కదా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి. చూసావా వెళ్ళిపోయింది, అలా వెళ్ళిపోయింది. పార్టీ చేస్తుంది తన కోసం కదా. అమ్మాయి ఇక్కడికి సమర్పయామి వరలక్ష్మీదేవ్యై నమః ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి పాదయోః పాఠ్యం సమర్పయామి వరలక్ష్మీదేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అమ్మా తల్లి, ఈ కుటుంబం మొత్తం అమ్మని యాక్సెప్ట్ చేయాలి. అమ్మ ఇక్కడికి రావాలి. మేమంతా హ్యాపీగా ఉండాలి. అక్కడ అమ్మ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా ఉండేలా నువ్వే చూడాలి. ఆ బాధ్యత నీదే. శామ్ కూర్చో. ఏ ఆగాగు ఒక్క నిమిషం. పద్మావతి వదిన, పూజ కోసం ఇలానే కట్టుకోవాలా? అవును శామ్, ఇది మన సాంప్రదాయం. కూర్చో. ఓం మహాదేవ్యై చ విద్మహే హాయ్ పెద్దత్త. శామ్, తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఏంటి జయంతి, ఆ పిల్ల అలా వెళ్ళిపోయింది? నీతో కనీసం ఒక మాటైనా చెప్పలేదు? అది అమెరికా కోడలంటే ఇలాగే ఉంటుంది. ఇక్కడ పిల్లలే మన మాట వింటలేదు. అదేం కాదు. నేను చాలా ఓపెన్ గా ఉంటాను. మీ అత్తగారిలా ఏం కాదులేమ్మా. నా కోడలు ముందు ఎటు వెళ్ళింది అన్నది ముఖ్యం కాదు, చివరికి ఎక్కడుంటుంది అన్నదే ముఖ్యం. పైగా పేరంటానికి వెళ్ళి నా తోటి కోడల ముందు నా పరువు నిలబెట్టింది.
అది అది నా అమెరికా కోడలంటే. లక్ష్మీం సమాహారాం స్వరూపాంతాం హరిప్యాం మోక్షలక్ష్మీం మహాలక్ష్మీం సర్వలక్ష్మీం నమామ్యహం. దారిద్ర్య దుఃఖ హరణం సమృద్ధిరపి సంపద సత్యదానంద పూర్ణత్వం అష్టలక్ష్మీ సుధేర్భవేత్. మీరు మాట్లాడుకుంటానండి. వాం హిరణ్యవరణాం హరిణీం సువర్ణరజతస్రజ. ఏమండి, ఒక్క నిమిషం. ఏమైంది? వాళ్ళందరికీ ఏదోలా సర్ది చెప్పాను కానీ శామ్ అక్కడికి వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు. అసలు ఆ పిల్ల ముందు అక్కడికి ఎందుకు వెళ్ళింది, పార్టీకి రాకుండా? ఇలాంటి పరిస్థితే ఒకప్పుడు చరిత్రలో జరిగింది. ఏంటిది? అప్పుడు మన కృష్ణుడు లేడు? ఎవరు? మా అన్నయ్య బావగారేనా? కాదు, అర్జునుడి బావగారు. విశ్వరూపాలు అవి చూపించేవాడే ఆయన. ఓహో, పురాణమా? కలికాలం. మీ అన్నగారు కృష్ణుడి బావగారి మీద ఉన్న ఇంట్రెస్ట్ లో 1% కూడా ఆ దేవదేవుడైన కృష్ణుడి మీద లేకుండా పోయింది. పాయింట్కి రండి. కృష్ణుడి కోసం అర్జునుడు దుర్యోధనుడు ఆయన దగ్గరికి వెళ్తారు. ఆ సమయంలో ఆ జగన్నాటక సూత్రధారి హాయిగా ఉయ్యాల్లో పడుకుని ఉంటాడు. ముందే చేరుకున్న దుర్యోధనుడు కృష్ణుడి తల దగ్గర కూర్చున్నాడు. తరువాత వచ్చిన అర్జునుడు వినయంగా ఆయన పాదాల వద్ద కూర్చున్నాడు. ఇంతలో శ్రీకృష్ణ పరమాత్ముడికి మెలకువ వచ్చి పాదాల వద్దున్న అర్జునుడిని చూసి తిరుపతి వెంకట కవులు రాసిన అద్భుతమైన పద్యాన్ని అందుకున్నాడు. బావా ఎప్పుడు వచ్చి తీవు నీవు, ఏమి తెచ్చి తీవు నీవు. ఏంటండి ఇది? ఇప్పుడు పద్యం అందుకున్నారేంటి? ఇదిగో ఇలాగే దుర్యోధనుడు భయపడ్డాడు. నన్ను దుర్యోధనుడు అంటారా? ఇలాగే అనుమానించాడు. ఎక్కడ అర్జునుడు ముందుగానే వరం తీసుకుంటాడో అని, వచ్చింది ముందు నేను కనుక నాకే ముందు వరం ఇవ్వాలని పట్టుపట్టాడు. నాలాగే కదా? విను మరి. కానీ చూసింది ముందు అర్జునుని కదా అని కృష్ణ పరమాత్ముడు అన్నాడు. నేను మాత్రం దుర్యోధనుడిని సపోర్ట్ చేస్తాను. ముందు వచ్చింది అతనే కదా. ఆ లెక్క ప్రకారం చూసినా మరి ముందు వెళ్ళి పిలిచింది పద్మ కదా. మీరెప్పుడు ఇంతే. మీ మాట మీదే కానీ నా మాట అసలు పట్టించుకుంటారా? జయంతి, అయ్యో జయంతి, ఉండండి, వస్తున్నాను. రా. ఎందుకు పిలిచావు? ఆ అమ్మాయిని చూపించావు, మీ అబ్బాయిని చూపించావు, కలిసి కప్పుల్ గా చూడాలని ఉంది. ఏమంటారు? చూడాలి చూడాలి. ఓకే ఓకే ఓకే, ఇప్పుడే తీసుకొస్తాను. చూడవే, ఆ పిల్లాడు వెళ్ళింది మరి. చూద్దాం వస్తుందో చేస్తుందో చూద్దాం మరి. అది చూద్దాం. ఏమ్మా, బాగున్నావా? భలే ఉన్నావమ్మా. అమెరికా నుంచి వచ్చావా? అమ్మా నాన్న బాగున్నారా? శామ్, కాళ్ళు పట్టు. అమ్మా రాజేశ్వరి, ఈ అమ్మాయిని నీ కొడుకు చంద్రకి చేసుకోవచ్చుగా. బాగుందమ్మా వరస. ఇదిగో ఇదిగో మా పక్కింటి కుక్క పిల్ల అంటే అచ్చం మీ పోలికలే ఉన్నాయన్నట్లుంది.
ఈ పిల్ల నా కోడలు కాదు, నా తోటి కోడలికి కాబోయే కోడలు. మనకెందుకులే యస్యాం హిరణ్యం విందేయంగామస్వం పురుషాణం అశ్వపూర్వాం రథమధ్యామస్తినాథ ప్రబోధినీం. ఏంటండి పెద్దమ్మ గారు, ఇంత వయసు వచ్చింది, ఇంత జీవితం చూశారు, మీరే ఇలా మాట్లాడితే ఎలా?